ఈ 10-second చెక్ మీ బేబీస్ లో ఎర్లీ కేరీస్ ని ప్రివెంట్ చేయొచ్చు అని మీకు తెలుసా? ఎందుకంటే మిల్క్ రెసిడ్యూస్ అనేవి జనరల్ గా లిప్ కింద గమ్ లైన్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల క్యావిటీస్ అనేవి ఎర్లీగా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి లిప్ చెక్ అనేది చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మీరు హ్యాండ్ వాష్ చేసుకొని బేబీ లిప్ ని పైకి లిఫ్ట్ చేసి అక్కడ టూత్ ఎక్కడైతే మీ గమ్ కి అటాచ్ అయ్యి ఉంటుందో ఆ ఏరియాలో చెక్ చేయాలి. అసలు మనం ఏం చెక్ చేస్తున్నాం అక్కడ? బేబీ గమ్స్ టీత్ నీట్ గా ఉన్నాయా లేదా, అది ఫస్ట్. అంటే హెల్దీగా ఉందని అర్థం. ఎర్లీ వార్నింగ్ సైన్ ఏంటి అంటే, చాకీ వైట్ స్టెయిన్స్ మీ టూత్ సర్ఫేస్ పైన ఉన్నాయి అంటే క్యావిటీస్ స్టార్ట్ అవుతున్నాయి అని అర్థం. మీకు ఎప్పుడు మీరు భయపడాలి అంటే, బ్రౌన్ స్టెయిన్స్ టూత్ సర్ఫేస్ పైన గమ్ దగ్గర కనిపిస్తే దాని అర్థం యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. అంటే క్యావిటీస్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ, బట్ యూ డోంట్ హ్యావ్ టు పానిక్. దీనికి కూడా మనం ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాము. సో ఇలాంటి స్టెయిన్స్ కానీ లేదా బ్రౌన్ స్పాట్స్ కానీ కనిపిస్తే యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. షేర్ దిస్ విత్ ఎ న్యూ పేరెంట్. ఈ 10-second చెక్ అనేది చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది.